అనంతబాబు ఏమన్నాడండి? ఆ వీడియోలో నేను కాదు, అది మార్ఫింగ్ వీడియో. పాప బర్త్డేకి ఆ పాపకి ఇలాగ ముద్దులు పెడుతున్నాను నేను, తప్పించి అదంతా మార్ఫింగ్ చేశారు అన్నాడు. ఆ వీడియో రిలీజ్ అయ్యి ఇంకా జనాలందరూ చూస్తూ ఉండగానే అదే అనంతబాబు పోలీస్ స్టేషన్ కి వెళ్ళి ఏం చెప్పాడో తెలుసండి? అల్లూరు సీతారామరాజు జిల్లా అడ్డదిగల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. డబ్బులు ఇవ్వకుంటే వీడియో సోషల్ మీడియాలో పెడతామని బెదిరించి 13.5 లక్షలు తన నుంచి దోచుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సొమ్ము ఇచ్చినట్లు ఆధారాలు ఏమన్నా ఉన్నాయని చూపాలని పోలీసులు అడగడంతో ఈ ఏడాది మే నుండి జూన్ 24 వరకు 2 మహిళలు మరో 2 పురుషుల ఖాతాల్లో జమ చేసినట్లు బ్యాంకు కౌంటర్ ఫైల్స్ అందజేసి తనకు న్యాయం చేయాలని కోరారు. మరి మార్ఫింగ్ వీడియో అయితే బ్లాక్ మెయిల్ వ్యవహారాన్ని ఎందుకు దాచిపెట్టాలనుకున్నారు? నిజమైన వీడియో కాబట్టి డబ్బులు ఇచ్చి ప్రతిష్టను కాపాడుకోవాలనుకున్నారని బుక్ అయిపోయారని స్థానికులు అనుకున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్సీని ఎవడైనా సరే మార్ఫింగ్ వీడియోతో బెదిరించగలడా? ఇప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్సీ మాత్రమే కాదండి అనంతబాబు అంటే, రంపచోడవరం నియోజకవర్గానికి అతను ఎవరో ఒకరు నిలబెట్టుకుంటాడు బినామీగా, మొత్తం అధికారం అంతా ఇస్తుంది. అంటే ఒక ఎమ్మెల్యే, ఒక ఎమ్మెల్సీ, ఈ 2 పదవులు కాకుండా మళ్ళీ జగన్ గారి దగ్గర ఆయనకు పదవి ఉంది, తమ్ముడు అని. జగన్ గారు తమ్ముడు అని, అందుకే ఆయన మర్డర్ చేసినా కూడా ఆయన ఇంత ధీమాగా పార్టీలో ఉండగలుగుతున్నాడు.